నమస్తే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఈ దేశంలో మనుషులందరి బతుకులు ఒకేలా ఉన్నాయా? పేదోళ్ల బతుకులకు స్వతంత్రం వచ్చిందా? 79 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలితో మండుతున్న కడుపులు కనిపిస్తున్నాయా? మువ్వన్నెల రెపరెపలు ఆస్వాదించలేని బతుకులు ఇంకా ఉన్నాయా? స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీవీ స్పెషల్ కవరేజ్ ఇప్పుడు చూద్దాం. అసలు స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? జెండా ఎగరేయడం, బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టామని గర్వంగా గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాదు. చదువు, ఆహారం, ఉండడానికి నీడ, భద్రత కలిగిన జీవితం, ఇది స్వాతంత్రం. అసలు స్వాతంత్రం అంటే అర్థం ఏంటో ఎంతమందికి తెలుసు? పేదవాళ్ల జీవితాలకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? వారి మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. నమస్తేనా. ఏమందరూ ఇక్కడ నిలబడ్డారు? పని కోసం. అంటే రోజు ఇక్కడ వచ్చి నిలబడుతుంటారా? రోజు అంటే రోజు దొరికాయి సార్, రోజు దొరికాయి. వారంలో 2 రోజులు 3 రోజులు దొరుకుతుంది, మళ్ళా దొరికాయి. ఏ పనులు దొరుకుతుంటాయి మీకు రోజు? అంటే సివిల్ పని సార్, మేస్త్రి పనులు సివిల్ పనులు పని చేస్తాం. ఎంత వస్తుంది అన్న రోజుకి? ఒక రోజుకి వస్తాయి సార్ 700, 600, 500. స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు సార్. మీకు తెలుసా స్వాతంత్రం అంటే ఏంటో? తెలుసు సార్. ఏంటి? మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాటి తెచ్చుకున్న మా ఇది ఇండియాని. అంటే ఇన్నేళ్లలో మరి మీ బతుకులు ఏమైనా ఏం మారలేదు. ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. కిరాయి రూమ్లో ఉంటాము, కిరాయి కూడా కట్టడానికి కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు. అట్లాంటి పరిస్థితి ఉంది సార్. అంటే మీకు తినడానికి తిండికైనా సరిపోతుందా? మీ ఏం ఏడా సరిపోతున్నాయి సార్. చేసే పని ఇప్పుడు కిరాయికి పిల్లలకు అక్కడ ఇక్కడనే సరిపోతుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పని? ఒక రోజు చేస్తే 20 రోజులు పని లేదండి. ఇక్కడ రూమ్ కిరాయి కట్టాలంటే ఇలా కూడా కొట్టి పంపించేద్దండి. రూముల్లో ఉంటే ఎవరైనా వదిలేండి, దానికి మేమే కట్టుకోండి. అంటే ఎవరు పట్టించుకోరా మీ మీ జీవితాలను కానీ మీకు పనులు కానీ? ఎప్పుడో పట్టించుకోలేదు సార్. ఇక్కడ దేశం మీకేమిచ్చింది అనుకుంటున్నారు? మాకేమీ లేదండి. ఏమేమి లేదు. అడమే కూకుని పని ఉంటే జరగడం నా ఇంటికాడికి వచ్చాడు. లేకపోతే ఇంటికాడ ఎవరు ఇంట్లో ఉండాలి పస్తున్నాడమే. ఎవడు ఇచ్చేది లేదు, ఒకటి చేసేది లేదు. ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ మన వాళ్ళే చూసుకుంది, కానీ మాకు ఇచ్చేది లేదు. అలాగే ఓట్లు వచ్చినప్పుడు మమ్మల్ని పిలుస్తారు, లేదంటే ఎవడో మన చెల్లిది అంటాడు. పాకులాటం వల్ల మేము అంత పరిపాలన అంతా ఉండాలి అక్కడ. అంటే మీ కష్టాలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఒవ్వులు మారలేదు. జనాలు మాత్రం ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఒవ్వులు మాట సోదరు వాళ్ళే చూసుకుంటారు. మాకు చూసిన వాళ్ళు ఎవరు లేరు. యంగ్గా ఉన్నావు, ఏం చదువుకున్నావు? 10th. ఎంత ఉంటుంది వయసు? 20 ఉంటుంది. ఎందుకు మళ్ళీ చదువుకోలేదా? ఏమి ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంట్లో అమ్మ ఒకటి ఉంది, డాడీ లేడు, అందుకని. మీ పరిస్థితులు ఏమైనా మారినాయా? మారలే, ఇన్ని రోజులు అసలు మారలే. ఏంటి మీ కష్టాలు ఏంటి? ఏముంటాయి కష్టాలు అంటే చాలా ఉన్నాయి. పని దొరుకుతలేదు అడ్డపైన, వర్షాకాలంలో వల్ల ఇంకా రోడ్లు అంటే వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తరాలు మారుతున్నాయి, పాలన మారుతోంది, పాలకులు మారుతున్నారు, ఇన్ని మారుతున్నాయి కదా. మరి మీ జీవితాలు కానీ మీ కష్టం కానీ ఏమైనా మారుతుందా? అలా అంటే గవర్నమెంట్ పట్టించుకుంటే మారుతుండే. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కదా. ఇక్కడ పడుకుంటారు, ఇక్కడ తింటారు, ఇక్కడ చేస్తారు, కానీ పనులు దొరకట్లేదు కదా. పని దొరుకుంటే మనకి జీవితం అన్నది మారుతూ ఉంటుంది. డైలీ పని ఉంటే వెళ్ళిపోతాం కూలికి. ఏళ్ల నుంచి కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు కదా, కనీసం మీరు ఉండడానికి నీడ, తినడానికి తిండైనా సరిపోతుందా? ఏదన్నా అది మీ ఆరోగ్య ఏదైనా సమస్యలు వచ్చినా సరే ఎవరు పట్టించుకోరు. ఎవరు ఏ నాదుడు లేడు. ఏం ఎమర్జెన్సీగా అంటే గవర్నమెంట్ అంబులెన్స్ వస్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు అంతే. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్లో ఉన్నాం. కొంతమంది రెక్కల కష్టం చేసుకునే కొంతమంది హమాలీలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తేనా. నమస్తే. ఎంతమంది ఉన్నారన్నా ఇక్కడ హమాలీలు అంతా? దాదాపు 1500 మంది ఉంటాం. 1500 మంది. ఎన్ని నుంచి చేస్తున్నారన్న మీరు ఇక్కడ హమాలీ? మేము ఇక్కడ కాబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మీరన్నా ఎన్నేళ్ళ నుంచి? 15 సంవత్సరాలు అవుతుంది. మీరన్నా? 15 సంవత్సరాల నుంచి ఇదే ఈ బరువులు మోస్తూ ఈ పని. పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచి 5 గంటలకు ఉండాలి టైంకు. పేజెస్ ఏ రోజుకి ఆ రోజా? ఏ రోజు ఆ రోజు. ఒక బస్సుకు 10 రూపాయలు, 12 రూపాయలు ఉంటుంది. ఒక బ్యాగ్ 12 రూపాయలు. రైతు 3 రూపాయలు ఇస్తాడు.
రైతు 3 రూపాయలు, గిరాకీ తీసుకుపోయిన వాళ్ళు 12 రూపాయలు ఇస్తారు. 12 అదొక 3, 15 రూపాయలు ఒక బస్సాకు వస్తుంది మాకు. 200 బస్సాలు వచ్చినాయి. 200 బస్సాలు వస్తే 200 బస్సాలకు మాకు 15 రూపాయలు లెక్క ఇస్తారు. అంటే అవన్నీ మోస్తే సపోజ్ ఇలా 200 బ్యాగులు వచ్చినాయి, రేపు 200 బ్యాగులు రాకపోతే మాకేముండదు, వస్తేనే. మీ బతుకులు ఏమైనా మారినాయా 79 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో? స్వతంత్రం అంటే ఏమున్నది, మాదేమున్నది సార్, జాబర్స్ గాలు ఉండగా మన కూలి వాళ్ళకి గింతే ఉంటుంది, ఏముంటుంది. ఇలా చేసుకుంటేనే పని రెక్కాడితేనే దొక్క అవుతుంది మాకు. తాడపత్రి దగ్గర పల్లెనా ఇక్కడ కాయలు తీసుకొచ్చి పప్పు దోసకాయలు ఎత్తుకుని వచ్చాను. పంట బాగా వచ్చిందా? పంట ఒక కోతకు వచ్చి అయిపోతుంది. ఎట్లా పోతుంది రేటు? నిన్న మొన్న 14, 15 వరకు పోయింది. ఈరోజు 10 వరకు పోతుంది. వర్షం ఉంది, ఏదో పెయిన్ కాడికి పోవాలా అమ్ముకుందాం. అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా, ఏమైనా గిట్టుబాటు అయిందా మీకు మరి? ఇంకా వాటికి గిట్టుబాటు అయిన కాటికి ఇంకా ఏం చేస్తావు? అంత కష్టపడిన పంట అంతా కూడా ఏం చేస్తావు? చేతల కష్టం, అది ఇంతగా చేతల కష్టం. స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా అన్న మీకు? స్వాతంత్రం అంటే ఏంది బాధ? ఏం స్వాతంత్ర దినోత్సవం తెలుసా? ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం మనకి? మనకి వచ్చిందంటున్నారు కదా, తెలుదున్నా, చదువుకోలే కాబట్టి తెలుదంతా. అంటే మనకి జెండా పండుగ అంటారు. జెండా పండుగ ఆగస్టు 15 కదా, జెండా పండుగ. ఆగస్టు 15. రోడ్ సైడ్కి పళ్ళు, కూరగాయలు ఇలా రకరకాల అమ్ముకునే చిరు వ్యాపారులు ఉన్నారు. అసలు వీళ్ళకి స్వాతంత్రం అంటే ఏంటో, అసలు వీళ్ళ పరిస్థితులు మారాయా, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తేనా, ఏం పేరు? శ్రీనివాస్. రోజు ఎన్ని అమ్ముతారు ఇవి? రోజుకు 50 స్వాతంత్రం అంటే ఏంటి తెలుసా మీకు ఇంతకీ? గాంధీజీ పోరాడి నన్ను స్వాతంత్రం తెచ్చినారు రోజు. సరే, ఇన్నేళ్ళు తరాలన్నీ మారినాయి, ఇన్నేళ్ళు అయింది కదా స్వాతంత్రం వచ్చి, మరి మీ పరిస్థితులు ఏమైనా మారినాయా? ఏం లేదు సార్, మామూలు అంటే. మీరేం చేస్తారు? కూరగాయలు అమ్ముతుంటారు. అంటే ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి కొనుక్కెళ్ళి మార్కెట్లలో అమ్ముతారు. రోజు తీసుకెళ్తారమ్మా ఇక్కడ నుంచి? రోజు డైలీ. స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా అమ్మ మీకు? స్వాతంత్రం అర్థం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి మీరే ఇక. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఆగస్టు 15 జెండా పండుగ అంటారు. ఏంటి, ఎందుకు జరుపుకుంటాం తెలుసా? ఏమో అంత ఐడియా లేదు. మీ బతుకులు ఏమైనా మారినాయా మరి? ఇక మారడం అంటే ఎవరి వరకు వాళ్ళే ఉన్నారు, ఎవరు మార్చేది లేదు కదా, మన వరకు మనమే. ఇప్పుడు మనకి కావాల్సిన కూడు, గుడ్డ, నీడ ఇవన్నీ, అంటే పిల్లలకి చదువు కానీ ఇవన్నీ ఇస్తేనే కదా అసలైన మనకు ఉన్న స్వాతంత్రం. మరి అవన్నీ ఉన్నాయా మీకు? అవన్నీ అని అంటే మనం కష్టం చేసుకునేదాకా అయ్యేది లేదు. మనం కష్టం చేసుకొని మనం పిల్లల్ని సాధవలసిందే కానీ ఒకరు పెట్టయితే మనకు వస్తుంది, మనం బతకాలి అన్నది లేదు కదా. ఇన్నేళ్ల స్వాతంత్రంలో మీ మీ పరిస్థితులు కానీ మీ జీవితాలు కానీ మారాయా? ఇక్కడ ఉన్నోనికి పని లేకుండా పోతుంది. ఏది చెప్పాలి, ఇట్లా బీఆర్ఓలు వచ్చి మా కడుపు మీద కొడుతుంది. 20 ఏళ్ళ కంచి 25 ఏళ్ళ కంచి చేస్తున్నాం. ఏమున్నది, ఇప్పుడు ఈడ 4 బస్తాలు మోసిండు, ఉదాహరణ నేనే అనుకో పని లేక పేడాలకు 200 చేస్తాడు కదా, మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ 200తో ఇల్లు గడవదు కదా. 1 కిలో బియ్యం తీసుకున్నా రేట్ ఎక్కువని, గ్యాస్ ఖర్చు 1000 రూపాయలు కావాలి, ఇంటి కిరాయి 5000 కావాలి అని మైండ్ ఖరాబ్ కాక ఇంటికి పోయి ఏం చేయాలని పిల్లల్ని తిడతానన్న బాధతో ఇట్లా పోతాడు. 1 క్వార్టర్ తీసుకుంటూ తాగుతాడు. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఇంకా ఆ రోజు ఎట్లా ఉంటుంది మీకు? ఆ రోజు ఇక ఆ రోజు ఏముండదు, ఇంట్లోనే ఉండాలి. చూసేటోడు ఉండడు, ఏమున్నా మనం చేసుకున్న వాళ్ళు చూడుస్తారు, మన కడుపులో పుట్టిన వాళ్ళు చూస్తారు. మీ బతుకులు ఏమైనా మారినాయా స్వతంత్రం? బతుకులు మారితే అట్లే ఉంటాయి. కష్టం చేసేటోడు బతుకులు మారుతాయా? మారితే చెప్పు, చూపిస్తాను. ఇవ్వడం చూపి మార్కెట్ మారాయి. మా కష్టం చేసేదాకా మా ఇంట్లోకి రాదు. మాకు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకో కష్టం చేసి మా ఇంట్లో తినక కాదు. పల్లెటూళ్ళే పట్టుకొమ్మలని చెప్పే నాటి నుంచి నేటి వరకు బతకడమే కష్టమైపోయి పట్నం వచ్చిన బాటసారులు ఎందరో. మరి వారి జీవితాలు ఇప్పటికైనా మారాయా? చూద్దాం.
ప్రస్తుతం ఇక్కడ కొంతమంది తమ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న కార్మికులు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే విద్య. ఏంటన్నా ఏం పని చేస్తున్నారు ఇక్కడ? మ్యాట్లు వెళ్తున్నాం పెళ్లి పందిరికి. పెళ్లి పందిరికి రోజు ఉంటుందా పని మీకు? రోజుగా సీజన్లోనే ఉంటుంది. సీజన్లో మిగతా టైంలో ఏం చేస్తారు? మిగతా టైంలో బ్యాంబూ వర్క్ చేసుకుంటాం. బ్యాంబో వర్క్. రోజుకి ఎంత సంపాదిస్తారు? బాగా సంపాదన లెక్క ఉండదు. ఒక రోజు వస్తుంది 1000 రూపాయలు, ఒక రోజు 400 అవుతాం, ఒక రోజు ₹1 కూడా రాదు. మాకు సంపాదన కంటే మేము అంటూ ఆ సంపాదన గురించి అని ఆశపడే పని లేదు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది కదా, మరి మీ బతుకులు ఏమైనా మారినాయా? మా బతుకులు మారడాకే ఉందండి. మా భోజనాలకి వాటికే సరిపోతాయి తప్ప బతుకులు మారడం కట్టే ఇంకేం కాదు. చిన్నప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా అంటే చాలా అభివృద్ధి చెందిందంటే? అభివృద్ధి చెందింది. చిన్నప్పుడు అంటే ఆ తిండికే ఉండేది కాదు. ఒకప్పుడు మాది ఈ ఊరు కాదులేండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. అక్కడ ఉండేటప్పుడు పనిపాట్లు ఉండిగా రోడ్డు సైడ్ ఇలా పని చేసుకోవడానికి ఇబ్బంది ఉండేది. ఆ పని వెళ్ళి చాలా ఇబ్బందిగా పడి అలాగే ఉంటుంది. ఏదో సిటీలో కొద్ది పని ఉంటుంది కదా, మన పని నడుస్తుందని అలాగ వచ్చేసి అప్పుడే 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. నమస్తే పెద్ద. ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ వెదురు బొంగులు చీర పనులు మేము చేస్తుంటామండి. ఇదేంటంటే కటెన్, దీన్ని రోలింగ్ బ్లైండ్స్ అంటారు. ఇవి బాల్కనీలో ఎండ వాన తగలకుండా బయటికి వేస్తారండి. బాల్కనీలో కడతారు. ఆగస్టు 15 అంటే దేశం అంతా ఒక పండగలా చేసుకుంటారు కదా, స్వాతంత్ర దినోత్సవం. మీరు ఎలా జరుపుకుంటారు? మాకు ఇక్కడ బస్తీ లీడర్ ఒక జెండా ఎగరేస్తారండి, అందరూ వచ్చి నిలబడతాం. ఇండిపెండెంట్ అంటే సంతోషంగానే చేసుకుంటాము. అయిపోయిన తర్వాత మా పని మేము చూసుకుంటాం. దేశభక్తి లేదని కాదండి, ఏదో మా తృప్తి కొలిది మేము ఉండగలుగుతాం. అంతకన్నా ఎక్కువ అయితే మేము చేయలేం కదండి. జనగణమన పాడతారా? అప్పుడు ఎప్పుడన్నా చిన్నప్పుడు పాడేవారు, మొత్తం పాడలేము. ఆ సగంలో పాడితే జాతీయ గీతానికి నమోదు కదండి, సగంలో పాడలేము. ఈ 79 ఏళ్లలో ఏమన్నా మీ బతుకులు మారినాయా? బతుకులు మారాయంటే ఏం చెప్పగలం సార్? ఈ పెద్ద పెద్ద మాటలు మాకు చెప్పడం రాదు. మాకేంటంటే కష్టార్జితం చేయడం మాకు తెలుసు. మా కష్టార్జితంలో ఇంప్రూవ్ అయినాము. ఇప్పుడు పూర్వకాలంలో ఏదో తట్టబుట్ట అల్లుకునేటోళ్ళు, అదే పడేటి. రాను రాను ఈ జనరేషన్ మారే కొలది ఒకటి కల్పించుకుంటూ క్రెడిట్ చేసుకుంటూ వచ్చిన పనులు అనమాట ఇవి. ఇవి సాధారణంగా ఏంటంటే ఎప్పుడో పెద్దల కాలంలో చేసేవారంట ఎక్కువ. తర్వాత కొన్నాళ్ళు ఎక్కువ వాడేవారు కాదు, దీని గురించి పెద్దగా తెలియదు. ఈ మధ్యన కొన్న ఒక 20 సంవత్సరాల నుంచి ఇవి ఏంటంటే వీటి వాళ్ళ ఫెసిలిటీ ఏంటనేది తెలిసి అప్పటి నుంచి ఇంప్రూవ్ అవుతుంది. మరి ప్రభుత్వాలు ఎలాంటి సాయం చేయవా మీకు? మాకు సహాయం అంటే ఇది వరకు వెదురు సొసైటీ ద్వారాగా వెదురు సప్లై చేసేవారు గవర్నమెంట్ ద్వారాగా ఏంటి సబ్సిడీ రేట్ల మీద. ఇప్పుడు అడవుల్లో కర్రగా నరకనివ్వట్లేదు. అది నరకనివ్వకపోవడంతో కర్ర ఎక్కడెక్కడ నుంచో అస్సాం నుంచి అలాగా వస్తుంది. ఇది వరకు అంటే సొసైటీల ద్వారా గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు అది లేకపోయేసరికి మా తిప్పలు మేము పడుతున్నాం. అది నమస్తే బిడ్డ. ఏం పని చేస్తున్నారు ఇదంతా? పెట్లు వెళ్తున్నాం, సారి పెట్లు పెళ్ళికి. పెట్టెలకి ఇల్లు చేస్తున్నారా? చేస్తాను, ఇల్లు తీసి పెట్లు వెళ్తాను. మీ పిల్లలు ఏం చేస్తారు? మా అబ్బాయి అంటే పందిరి పనులు, పనులు డెకరేషన్ పనులు చేస్తాడు. నీకు ఎన్ని ఏళ్ళు ఇప్పుడు? చదువు లేదు, ఏమి లేదు. అప్పుడు నుండి మాకు నెక్కలు, అప్పుడు పూర్వం నెక్కలు లేవు, ఏమీ తెలియదు. అప్పుడేం తెలియదు, అంతే పని తప్ప మరి ఇంకేం మాకు తెలియదు. పని ఇంటికాడ పిల్లలు లేదని మంచి చెట్లు చూసుకోవడమే, చుట్ట బంధువులు చూసుకోవడం అంతే. నమస్తే బిడ్డ. నమస్తే. ఏం చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు? ఈ పని చేస్తాను. ఎదురు బొంగు. ఏంటిది? ఎదురు బొంగు. ఎదురు బొంగులు ఏం అల్లుతున్నారు? గంపల జంగిళ్ళు కట్టడం, జాంకాయలకి అంటే జంగిళ్ళు అల్లుతాం.
జామకాయలు జామకాయలకి అన్నారా అమ్ముతారు కదా వాళ్ళకి సైకిల్కి వాళ్ళకి అమ్ముతారు. అంటే ఇట్లానా? ఇది రౌండ్ ఓకే, అంటే పెద్ద గంపలాగా. పెద్ద గంప. ఎన్ని వెళ్తారు రోజుకి? రోజు 4-3 వెళ్తానండి. 400 ఎండ ఎగరేసావా స్వాతంత్ర దినోత్సవం రోజు? ఎగరేసాం ఆ రోజు ఆగస్టు 15కి. అప్పుడు ఎగరేసాం. ఇప్పుడు ఎట్లా జరుపుకుంటారు ఆగస్టు 15? చేస్తామండి, చేస్తాం. ఆగస్టు 15 జెండా ఎగరేస్తాం. మీ బతుకులు ఏమన్నా మారినాయా ఈ స్వాతంత్రం ఇన్నేళ్లలో? మా బతికింతే మరి తప్పదు, మరి ఏ పనే కదా, చేతి పనే కదా, అలాగే నడుస్తుంది. అలాగే జెండా ఎగరేస్తాం. జెండా మాత్రం ఆగస్టు 15కి ఎగరేస్తాం. ఇక్కడే జెండా ఎగరేసి మళ్ళీ మీ పని మీరు చేసుకో పని అంతే. ఆ రోజు పని చేయడం మానేస్తాం. మరి ఏమన్నా ఈ దేశం మారిందా? స్వాతంత్రం ఇన్నేళ్ళైంది కదా స్వాతంత్రం వచ్చి. మీ తెలియ మాకేం తెలుస్తుందండి, చదువుకునే తెలుస్తుంది. అంటే మీ కష్టాలు ఏమన్నా తీరినాయా? ఇంకా మా కష్టం ఇదే, ఈ పని ఇంకేం కష్టం, ఈ పని ఈ మట్ల పని, ఆ పెళ్లి పనులు అడుగుతున్నాయి. ఆ పెళ్లి చేయడం, ఆ పని కూడా చేస్తాం. నమస్తే అమ్మా. దేనికమ్మా ఇది? అదే బిల్డింగ్లకి వెలివేషన్లకి వేస్తారండి సైడ్ వాళ్ళకి. ఈ రంగు ఎందుకమ్మా? వర్షం వచ్చేటప్పుడు ఇవి కలర్ మార్చిపోకుండా ఉంటుంది. అంటే ఇవన్నీ మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. ఎన్ని చేస్తారమ్మా రోజుకి? ఇట్లా రోజుకంటే 1-2 అవుతాయి అంతే. ఎంతమ్మా ఇదంతా? ఇదంతానా ఒక 1500 ఇలా వస్తుంది ఒక దానికి అంతే. మరి అన్ని చేయగలుగుతారు? నెలకంటే డైలీ ఉండదు కదన్న, డైలీ పని ఉండదు కదా, ఉంటప్పుడే చేస్తాం. ఆర్డర్ వచ్చినప్పుడు చేస్తారా? మిగతా రోజుల్లో అమ్మా? మిగతా రోజుల్లో తట్టబట్ట ఏమైనా అల్లుకోవడమే అంతే తప్పించి ఇంకేమన్నా. అంటే నెలకి ఎంత సంపాదిస్తారు? మీ సంపాదన ఎట్లా ఉంటుంది? సంపాదన ఏం పెద్దగా ఉండదన్న, ఎంత కష్టపడతాం కానీ కూలే మిగులుతుంది, ఏం మిగలదు. స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అంటే ఇన్నేళ్లలో మీరు ఎలా జరుపుకుంటారు స్వాతంత్ర దినోత్సవాన్ని? స్కూల్లో వెళ్ళేటప్పుడు అది పండగలా జరుపుకుంటాం. పెద్దగా చదవదు, 5వ క్లాస్ వరకు చదువుకున్నాం. మీ పని ఇంకా పనే, ఇంకా పండగ. అంటే మీరు బతకడానికి సరిపడా అంటే ఇల్లు కానీ కూడు గుడ్డ ఇవన్నీ కూడా మీకు ఏర్పరచుకున్నారా ఇన్నేళ్లలో ఈ పని ద్వారా? ఈ పని ద్వారా అంటే చిన్నప్పుడు ఏదైనా పెద్ద కష్టం వచ్చిందంటే ఆ డబ్బులు ఎటుకి చాలవండి. ఏదో మామూలు బతుకు తెరువు అంటే ఏదో భోజనంకి ఏ పూట కాపోట గడిచిపోతుంది. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశానికి స్వతంత్రం వచ్చిందే తప్ప అసలు స్వతంత్రం అంటే ఏంటో తెలియని ఎంతోమంది అమాయక ప్రజలు మన మధ్య ఉన్నారంటే మీరు నమ్ముతారా? మన నగరంలో రోడ్డు పక్కన జీవనం సాగిస్తూ తమ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న ఎంతోమందిని చూస్తుంటాం. ఇక్కడ కొంతమంది బుట్టలు అల్లుతూ బుట్టల్ని అమ్ముకుంటూ తమ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారు. అసలు వారితో మాట్లాడదాం. వాళ్ళకి ఇన్నేళ్లలో వాళ్ళ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా కనుక్కుందాం. ఏంతో తయారు చేస్తారు ఇవి? ఈత బరుగు. ఈత బరలు ఎన్ని తయారు చేస్తారు రోజుకి? మేమా జతకు 20 చేస్తాం. 20 చేస్తాం రోజుకే? రోజు చేస్తాం. 20 గంపలు చేస్తాం. ఎట్లా ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇస్తేనే చేస్తారా? పెద్దాం ఆర్డర్ ఇస్తే చేస్తాం, ఆర్డర్ ఇవ్వకుండా చేస్తాం. ఆర్డర్ వచ్చినప్పుడే పోతాయి. మరి ఇప్పుడు ఇట్లా రోడ్డు సైడ్కి ఉన్నారు కదా, వర్షం పడితే ఎట్లా? కవర్లు వేసుకుంటాం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు పెద్దాం ఇట్లా? మేము చిన్నప్పుడు పని చేస్తున్నాం ఈ పని. చిన్నప్పటి నుంచి? మా పిల్లలకైతే రాదు కానీ ఇంకా మా వారికి ఇట్లా రోడ్డు మీదేనా? ఇంకా ఈ రోడ్డు మీదనే అల్లుకుంటున్నాం, బతున్నాం. ఊర్లలో కూడా వేసుకుంటాం. ఊర్లలో కూడా ఇదే పని. మాది కలవకుర్తి. కలవకుర్తి జూపెల్లి. కలవకుర్తి ఇక్కడనే ఉంటాం, ఇంటికి పోతాం వస్తాం. జెండా పండుగ అంటాం కదా. జెండా పండుగ ఏమో నాకు అర్థం కాదు అది, కానీ అర్థం కాదు అది. నేట్లలో ఏమన్నా మీకు జీవితాలు ఏమన్నా మారినాయా? ఇంకా జీవితాలు ఎట్లా మారుతాయి? ఏం మారలే. ఇట్లనే ఇక కుల విద్య చేసేటోళ్ళం, ఇదే మా పని. ఇంకా మారాలంటే ఇప్పటి వాళ్ళు ఏమో ఆ డెకరేషన్లు గవి గివి చేసుకొని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి రాదు కదా ఈ పని. ఆ డెకరేషన్లు చేసుకొని ఇసోటి గంపలు చేసుకొని ఇప్పుడు ఇదంతా ఇట్లా అల్లినప్పుడు చేతులకి అంతా గుచ్చుకుంటుంటాయి కదా, ముండ్లు గుచ్చుకుంటాయి. ఇగో కాయలు కాస్తాయి, కోస్తుంటే చెట్టు పట్టి ఇట్లా గుంజుతుంటే
ఇవన్నీ గుంజుతాయి, ఈపులు మెడలు నరాలు అన్నీ కదులుతాయి. ఒక మనిషి సంతోషంగా బతకాలంటే ఏం కావాలి? సంతోషంగా బతకాలంటే ఉత్తగా ఎట్లా బతారు? కష్టం చేస్తేనే బతారు. కష్టం చేయండి ఎదురాదు. ఆ మంచి లోపల ఉన్న మంచి కూడా కష్టం చేస్తేనే వాళ్ళకి అనుభవం వస్తుంది. కష్టం చేయండి ఏది రాదు. మనం నమస్తే అన్న. నమస్తే సార్, చెప్పండి. ఏమల్లుతున్నారు? ఏదో కొంచెం గంప తయారు చేస్తున్నాం వెరైటీగా, ఓకే. న్యాచురల్గా. మీరు ఇదే పనే చేస్తుంటారా? లేదు సార్, నేను వేరే పని చేస్తాను. ప్రజెంట్ ఇది కావాలంటే చేస్తున్నాను. అంటే మీ వృత్తి? ఇది నా వృత్తి. ఎట్లా ఉందన్న మీ పరిస్థితులు? ఇప్పుడు ఈ రోడ్డు మీద అంతా చేస్తూ ఉంటారు కదా, ఎలా ఇప్పుడు వర్షం వస్తే ఎట్లా ఉంటుంది? ఇక వర్షం వస్తే నాంతం కొంచెం లోపల కవర్స్ ఉంటాయి, కట్టుకుంటాం. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమైనా వస్తుందా? ఇక ప్రతిఫలం అంటే కష్టం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. మాకు నేనంటే ఈ పని చేయనులే కానీ మా వాళ్ళందరూ ఇదే వృత్తి చేస్తారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక 12-13 కుటుంబాలు ఉన్నాయి. తరాలు మారాయి, తరం మారింది, పాలకులు మారారు, పాలన మారింది, కానీ సామాన్యుడి బ్రతుకు మాత్రం అలానే ఉంది. ఇండిపెండెన్స్ డే రోజున జెండా ఎగరేసి జాతీయ గీతం పాడి జై హింద్ అంటే సరిపోదు. అడుగడుగున ఆకలితో అడుక్కునే చేతులు కనిపించినప్పుడు, అన్నదాతల ఆర్తనాదాలు కనుమరుగైనప్పుడు, ప్రతి సామాన్యుడికి ఆహారం, చదువు, ఉండడానికి నీడ, భద్రత కలిగిన జీవితం కల్పించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం. జై హింద్.